హాయ్ గైస్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. నా పేరు శివ. యువర్ వాచింగ్ శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి పోకో నుంచి మనకి ఇండియాలో ఒక ట్యాబ్లెట్ని లాంచ్ చేయబోతుంది. పోకో ప్యాడ్ 5G అనే పేరుతో ఈ ప్యాడ్ని లాంచ్ చేయబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 12.1 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. సో దీనిలో బ్యాటరీ చూసుకుంటే 10,000 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్తో, అలానే 7 Gen 2 ప్రాసెసర్తో కూడా రాబోతుంది. సేమ్ ప్రాసెసర్ రియల్మీ 13 Pro సిరీస్లో కూడా చూసాం. సో ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్. సో దీని ప్రైస్ అరౌండ్ 30,000 ఉండొచ్చు అని అంటున్నారు. సో మనకి ఆఫర్స్ అన్నీ కలుపుకొని అరౌండ్ 27,000-28,000కి రావచ్చు. సో నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ A3X అనే పేరుతో ఒక మొబైల్ లాంచ్ చేయబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే యూని SoC T603తో, అలానే 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో 5,000 mAh బ్యాటరీతో రాబోతుంది. సో ఈ మొబైల్ని 6,999కి ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇదే మొబైల్ని మనకి పాకిస్తాన్లో లాంచ్ చేశారు అరౌండ్ 6,300కి. నెక్స్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి టెక్నో ఒక ట్యాబ్లెట్ని ఇండియాలో రిలీజ్ చేయబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 10.1 ఇంచ్ డిస్ప్లేతో 7,000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతుంది. సో ఈ ట్యాబ్లెట్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి టెక్నో నుంచే టెక్నో Go 1 అనే పేరుతో ఒక మొబైల్ లాంచ్ అయిపోతుంది. ఇది ఒక ఇంటర్ లెవెల్ మొబైల్. సో దీని ప్రైస్ అరౌండ్ 6,000 నుంచి 7,000 ఉండొచ్చు. సో ఈ మొబైల్ మనకి యూని SoC T615 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ డిస్ప్లేతో రాబోతుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ 5,000-6,000 ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఒక టేబుల్ టాప్ రోబోటిక్ డివైస్ మీద వర్క్ చేస్తుంది. సో ఇది మనకి ఏదైతే మనకి అమెజాన్ అలెక్సా ఉందో సేమ్ ఇలాంటి డివైస్ పైన వర్క్ చేస్తున్నారు. సో ఇది మనకి 2026 ఎండింగ్లో కానీ లేదంటే 2027 ఫస్ట్ క్వార్టర్లో కానీ రావచ్చు. దీని ప్రైస్ అరౌండ్ 90,000 అంటున్నారు. సో యాపిల్ 2027కి మేబీ ఇది 1 lakh వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచే యాపిల్ 16 సిరీస్ అనేవి నెక్స్ట్ మంత్ మనకి రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు వాటి రెండర్స్ అనేవి ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి వివో T3 Pro 5G అనే పేరుతో ఒక మొబైల్ ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మనకి ఏదైతే ఆగస్టు 21న IQ లాంచ్ అయిపోతుందో IQ Z9s Pro, సో అదే మొబైల్ని దీన్ని రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి IQ Z9s Pro కన్నా ఒక 2,000-3,000 ఎక్కువ పెట్టే తీసుకురావచ్చు. ఫైనల్ న్యూస్ మనకి మోటో నుంచి మోటో G45 అనే మొబైల్ని ఇండియాలో ఆగస్టు 21న లాంచ్ చేయబోతుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్తో 6.5 ఇంచ్ డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. సో ఈ ఇయర్ చూసిన మొబైల్స్ అన్నీ కూడా మనకి మోటోరోలా నుంచి చాలా మంచి మొబైల్స్ వచ్చాయి. సో మెయిన్గా చెప్పాలంటే మోటో H50 ఫ్యూజన్, మోటో H50 కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా స్పెసిఫికేషన్తో ఈ మొబైల్ వచ్చింది. సో ఐ హోప్ ఈ మొబైల్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.